సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 10/5/2024 శుక్రవారం, తిథి వైశాఖ శుద్ధ తదియ రాత్రి 2:50 వరకు, తదుపరి చవితి, నక్షత్రం రోహిణి ఉదయం 10:47 వరకు, తదుపరి మృగశిర, యోగం అతిగండ మధ్యాహ్నం 12:07 వరకు, కరణం తైతులు మధ్యాహ్నం 3:29 వరకు, వర్జం సాయంత్రం 4:15 నుండి 5:49 వరకు, దుర్ముహూర్తం పగల 8:15 నుండి 9:06 వరకు, మరలా మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు, రాహుకాలం ఉదయం 10:28 నుండి 12:04 వరకు, అమృతకాలం ఉదయం 7:04 నుండి 9:15 వరకు, మరలా రాత్రి 1:39 నుండి 3:13 వరకు. ఈ రోజు విశేషం అక్షయ తదియ లేక అక్షయ తృతీయ. ఈ రోజు చేసినటువంటి దానములు అలాగే నదీ స్నానములు అక్షయ ఫలితములు ఇవ్వగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు అమ్మవారి ఆరాధన చేసి లేని వారికి ఆహార నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి అభిషేకం వంటివి చేయించుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. వచ్చినట్లు ఖర్చును. కొంత రుణములు వంటివి చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం, అమ్మవారి యొక్క పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించుకుని వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని దర్శించడం, లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు వచ్చే వరకు కూడా అనుకూల సమయం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమి సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగాను, వృత్తుల అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి దర్శనం, అమ్మవారికి
మామిడి పళ్ళు నివేదించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి అభిషేకాదులు, స్తోత్ర పారాయణలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. తల్లిదండ్రుల వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి వ్యాపారాదుల విషయాల్లో ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మండగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.